అందరికీ నమస్కారం. జై శ్రీకృష్ణ ఛానల్‌కు స్వాగతం. ఈరోజు ఫాల్గుణ మాసపు శుక్రవారం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ శుక్రవారం నాడు ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. పూర్వం మద్రదేశం అనే దేశం ఉండేది. ఆ దేశాన్ని అశ్వపతి అనే ఒక రాజు పాలించేవాడు. అతనికి సంతానం లేకపోవడం వలన సావిత్రీదేవిని 18 సంవత్సరాలు భక్తి శ్రద్ధలతో సేవించాడు. అప్పుడు ఆయనకు సావిత్రీదేవి ప్రత్యక్షమవుతుంది. అతను సావిత్రీదేవితో, తల్లి, నాకు పుత్రుడు కావాలి అని చెప్పి వరాన్ని కోరుకుంటాడు. కానీ సావిత్రీదేవి ఒక కన్య జన్మిస్తుందని చెప్పి ఆయనకు వరం ఇస్తుంది. కానీ అతను పుత్రుడు కావాలని చెప్పి కోరేసరికి ఆమె అతనికి ఒక కుమార్తె జన్మిస్తుందని, ఆ పుత్రిక కారణంగా 9 కుమారులు నీకు కలుగుతారని చెప్పి మరొక వరాన్ని ప్రసాదిస్తుంది. ఆ విధంగా కొన్ని రోజుల తర్వాత అశ్వపతికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమె పేరు సావిత్రి అని పెట్టుకుంటాడు. ఆ కన్య దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ ఉంటుంది. అశ్వపతి సావిత్రికి యుక్త వయసు రాగానే ఆమెకు వివాహం చెయ్యాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. ఆ విధంగా సావిత్రి తన చెలికత్తెల ద్వారా జుమశ్చేనుడి కుమారుడైనటువంటి సత్యవంతుడు, అందమైనవాడు, గుణవంతుడు అని విని అతని మీద మనసు పారేసుకుంటుంది. కానీ ఆమె సిగ్గుపడిపోయి ఆ విషయం గురించి ఎవరికీ చెప్పదు. అలా ఒకనాడు నారద మహర్షి అశ్వపతి వద్దకు వస్తాడు. నారదునికి ఉచిత సత్కారం చేస్తాడు. సావిత్రి కూడా నారద మహర్షికి నమస్కరిస్తుంది. నారదుడు ఆ కన్యను చూసి, రాజా, నీ కుమార్తెకు ఇంకా వివాహం ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. అప్పుడు అశ్వపతి, అమ్మా, నారదుడు చెప్పినది విన్నావుగా, నీకు తగినటువంటి భర్తను నీవే ఎంచుకో అని అంటాడు. అందుకు సావిత్రి, తండ్రి, సాలభూపతి కుమారుడైనటువంటి సత్యవంతుడు నాకు తగినటువంటి భర్త అని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. కానీ ఆ సాల్వభూపతి ప్రస్తుతం విధివశాత్తుగా అతని కళ్ళు పోగొట్టుకున్నాడు. శత్రువుల వలన రాజ్యాన్ని పోగొట్టుకొని ప్రస్తుతం అడవులలో నివసిస్తున్నారు. అయినా నేను సత్యవంతుణ్ణే వివాహం చేసుకుంటున్నాను అని అంటుంది. అశ్వపతి నారద మహర్షితో, మహర్షి, సత్యవంతుని గుణగణాలు ఎలాంటివి అని అడుగుతాడు. అందుకు నారద మహర్షి, రాజా, అతను ఎప్పుడూ సత్యం పలకటం వలన అతనికి సత్యవంతుడనేటటువంటి సార్థక నామధేయం వచ్చింది. అతని అసలు పేరు త్రాస్పుడు. బుద్ధిలో బృహస్పతి వంటివాడు. శౌర్యంలో దేవేంద్రుణ్ణే మించినవాడు. ఇక తేజస్సులో అంటావా, చంద్రుడు అందంలో అశ్వినీ దేవతల వంటివారు. శమము, దమము, బ్రాహ్మణ భక్తి అతనికి చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ అతను మాత్రం అల్పాయుష్కుడు. వివాహమైన తర్వాత 1 సంవత్సర కాలంలో అతను మరణిస్తాడు అని చెబుతాడు. అప్పుడు అశ్వపతి కుమార్తెతో, అమ్మా, నీకసలు అల్పాయుష్కుడైనటువంటి భర్త ఎందుకు చెప్పు, వేరే ఎవరినైనా వరించు తల్లి అని అంటాడు. అప్పుడు సావిత్రి, తండ్రి, త్రికరణములలో మనసు చాలా ప్రధానం కదా, ఆ మనసులో నేను సత్యవంతుణ్ణే వరించాను. అతను ఎలాంటి వాడైనా సరే నాకు అతనితోనే వివాహం జరిపించండి, నేను వేరే వారిని వరించను అని చెప్తుంది. అప్పుడు నారద మహర్షి, నీ కుమార్తె గుణవంతురాలు, ఆమె మనసు మరల్చడం సాధ్యం కానటువంటి పని. ఆమెను సత్యవంతుడికే ఇచ్చి వివాహం జరిపించు అని చెప్తాడు. ఈమె చేసినటువంటి పుణ్యం వలన సత్యవంతుడు దీర్ఘాయుష్మంతుడు కాగలడు అని చెప్పి నారద మహర్షి దీవించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నారద మహర్షి ఆనతి మేరకు అశ్వపతి వివాహ సంబరాలతో అడవిలో ఉన్నటువంటి జుమస్సేనుని వద్దకు వెళతాడు. అప్పుడు జుమస్సేనుడు అశ్వపతిని తగు రీతిన సత్కరిస్తాడు. అశ్వపతి జుమస్సేన మహారాజును, మహారాజా, ఈమె నా కుమార్తె సావిత్రి, ఈమె నీ కోడలిగా స్వీకరించు అని చెబుతాడు. అప్పుడు జుమస్సేనుడు, అయ్యా, మేము ప్రస్తుతం రాజ్యం కోల్పోయి ఇదిగో చూస్తున్నారు కదా, అడవుల్లో నివసిస్తున్నాం. సుకుమారి అయినటువంటి నీ కుమార్తె ఈ అడవులలో కష్టాలకు తట్టుకుంటుందా, ఒక్కసారి ఆలోచించండి అని అంటాడు. అప్పుడు అశ్వపతి, రాజా, సంపదలు ఎప్పుడూ శాశ్వతం కాదు కదా, ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ధీరులు వాటి కోసం దుఃఖించకూడదు. నా కుమార్తె చాలా తెలివిగలది. ఆమె ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది, కాబట్టి కాదనకండి అని అంటాడు. ఇక అందుకు జుమస్సేన మహారాజు కూడా కాదనలేకపోతాడు. సావిత్రి సత్యవంతుల వివాహం జరిపిస్తారు. ఆ విధంగా అశ్వపతి తన కుమార్తెకు వివిధ ఆభరణాలు, వస్తువులను ఇచ్చి తన రాజధానికి తిరిగి వెళ్ళిపోతాడు. సావిత్రి భర్తతో పాటుగా నారచీరలను ధరించి అత్తమామలకు సేవ చేసుకుంటూ భర్తతో కాపురం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా సంవత్సరం గడవడానికి కేవలం ఇక 4 రోజులు మాత్రమే మిగిలి ఉంటుంది.
అప్పుడు సావిత్రి 3 రాత్రుల దీక్ష తీసుకుంటుంది. ఆఖరి రోజు ఉదయమే స్నానాధికాలు ముగించుకొని అత్తమామలకు నమస్కరిస్తుంది. యథావిధిగా అందరికీ సేవ చేస్తుంది. సావిత్రితో భర్త, "ఓ సావిత్రి, నేను అడవికి వెళ్ళి పండ్లు తీసుకొని వస్తాను" అని అంటాడు. అప్పుడు సావిత్రి భర్తను అడిగి, "నేను కూడా మీ వెంటే వస్తాను" అంటూ అతని వెంటే బయలుదేరుతుంది. ఆ విధంగా అడవిలో చక్కగా ప్రకృతి అందాలు చూస్తూనే సావిత్రి భర్తను కనిపెడుతూ అతనిలో వచ్చేటటువంటి మార్పులను చక్కగా గమనిస్తూ ఉంటుంది. సత్యవంతుడు కొన్ని పండ్లు కోసిన తర్వాత సమిధల కోసం ఒక ఎండు చెట్టును గొడ్డలితో కొడుతూ ఉంటాడు. అంతలో తల కాస్త భారంగా ఉందని చెప్పి గొడ్డలిని కింద పెట్టి తూలుతూ కూర్చుంటాడు. సావిత్రి వెంటనే తన తొడపై అతని తల పెట్టుకొని అతనికి సపర్యలు చేస్తూ ఉంటుంది. ఆ విధంగా కొంతసేపటికి సత్యవంతుడు స్పృహ కోల్పోతాడు. అంతలో నల్లటి ఆకారం కలవాడు, కోరలు కలవాడు, ఎర్రని నేత్రాలు కలవాడు, బంగారు వస్త్రాలు కలవాడు, అత్యంత భీకరాకారుడైనటువంటి యమధర్మరాజు చేతిలో పాశంతో దేవతామూర్తిగా అక్కడ ఆవిర్భవిస్తాడు. అతనిని చూసినటువంటి సావిత్రి, "అయ్యా, తమరెవరు? ఇక్కడికి ఎందుకొచ్చారు?" అని అడుగుతుంది. సావిత్రి, "నా పేరు యమధర్మరాజు. నీవు పతివ్రతవు కాబట్టి నన్ను చూడగలిగేటటువంటి శక్తి నీకు కలిగింది. నేను ఇతరులకు ఎవ్వరికీ కనిపించను. నీ భర్త సత్యవంతునికి నేటితో ఆయుష్ తీరిపోయింది. అతను గొప్ప పుణ్యపురుషుడు. అందుకే అతని ప్రాణాలను గ్రహించేందుకు నేనే స్వయంగా రావాల్సి వచ్చింది" అని పలికి యమధర్మరాజు తన పాశమును సత్యవంతునిపై విసిరి అతని శరీరం నుండి జీవుణ్ణి బయటకు లాగుతాడు. వెంటనే దక్షిణ దిక్కుకు ప్రయాణమవుతాడు. ఆ విధంగా సావిత్రి కూడా తన భర్త దేహాన్ని ఎవరికీ తెలియకుండా పొదల మాటున ఉంచి యమధర్మరాజును అనుసరిస్తూ ఉంటుంది. తనను అనుసరించి వస్తున్నటువంటి సావిత్రిని చూసి, "తల్లి, నీవెందుకమ్మా నా వెంట వస్తున్నావు? ఇక మీదట ఈ దారి వెంట రాలేవు" అని చెబుతాడు. సావిత్రి, "యమధర్మరాజా, భర్తలు వెళ్ళినటువంటి మార్గంలో వెళ్ళడం భార్యల ధర్మం కదా. తమరి దయ వలన, నా పాతివ్రత్యం వలన నేను రాలేని చోటంటూ ఉంటుందా? మార్గంలో ధర్మ మార్గం చాలా ప్రధానం. ధర్మానికి ఆధారం సజ్జనులు. సజ్జన దర్శనం ఎప్పుడూ కూడా వృధా కాదు. మీ వంటి సజ్జనమూర్తి దర్శనం వలన పరమ శుభాలు పొందక నేను మామూలు మనిషి వలె ఏ విధంగా వెనకకు పోగలను" అంటుంది. అప్పుడు సావిత్రి మాటలకు యమధర్మరాజు ఆశ్చర్యపోయి, "అమ్మా, నీ మాటలకు నేను సంతోషించాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరాన్ని కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తాను" అని అంటాడు. అప్పుడు సావిత్రి, "ఓ యమధర్మరాజా, నా మామగారైనటువంటి సాల్వరాజుకు కంటి చూపు లేదు. అతనికి చూపు వచ్చేలా అతన్ని అనుగ్రహించండి స్వామి" అని కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, "అలాగే, నీ మామగారికి చూపును ప్రసాదించాను. దీనితో తృప్తిపడి ఇక్కడి నుండి తిరిగి వెళ్ళిపో" అని అంటాడు. సావిత్రి యమధర్మరాజును మరలా వెంబడిస్తూ ఉంటుంది. కానీ యమధర్మరాజు మనసు, వాక్కు, కర్మలతో ఎవరికీ కీడు తలపెట్టకుండా, "నీవు చాలా ఉత్తమమైనటువంటి స్త్రీవి. కాబట్టి నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోవడం చాలా మంచిదమ్మా. తిరిగి వెళ్ళిపో" అని అంటాడు. మరలా సావిత్రి, దీనుల ఎడ కరుణ చూపుట, దాన ధర్మములు చేయుట, ఆశ్రితులను ఆదరించుట వలన కలిగేటటువంటి పుణ్యకార్యాలను, ఆర్యధర్మములు అవన్నీ కూడా మీకు తెలుసు కదా స్వామి. నీవు ధర్మదేవతవు. నీకు తెలియనిదంటూ ఏముంటుంది చెప్పండి. అందరి ఎడల సమబుద్ధితో ఉంటావు కాబట్టే నిన్ను సమవర్తి అని అంటారు కదా. నిన్ను యముడు, శమనుడు అని కూడా పిలుస్తారు" అని పలుకుతుంది. యమధర్మరాజు మరలా సంతోషించి, "అమ్మా సావిత్రి, నీ మాటలు అమృతోపాసనంగా ఉన్నాయి. ఇంకొక వరాన్ని కోరుకో, తప్పకుండా ప్రసాదిస్తాను" అని అంటాడు. అప్పుడు సావిత్రి, "యమధర్మరాజా, నా మామగారి రాజ్యం విరోధులు ఆక్రమించేశారు. అతని రాజ్యం అతనికి తిరిగి మరలా ఇప్పించండి స్వామి" అని కోరుకుంటుంది. యమధర్మరాజు, "అలాగే, నీవు కోరిన విధంగా వరాన్ని ప్రసాదిస్తాను. ఇక ఇక్కడి నుండి తిరిగి నీవు వెంటనే వెళ్ళిపో. నీవు రావడానికి లేదు" అని అంటాడు. అప్పుడు సావిత్రి, "ఓ ధర్మరాజా, నీకు తెలియనిదంటూ ఏముంటుంది స్వామి. ధర్మాత్ములు ఎట్టి పరిస్థితిలోనూ ధర్మాన్ని విడిచిపెట్టరు కదా. భర్తను అనుసరించడం భార్య ధర్మం. కాబట్టే నేను ఎలా విడిచిపెట్టేది" అని పలుకుతుంది. అప్పుడు యమధర్మరాజు, "సావిత్రి, నీ ధర్మబుద్ధికి మెచ్చాను. మరలా మరొక వరాన్ని నీకు ప్రసాదిస్తాను. నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా కానీ ఒక వరాన్ని కోరుకో" అని అంటాడు. అప్పుడు సావిత్రి, "యమధర్మరాజా, నా తండ్రి అశ్వపతికి పుత్ర సంతతి లేదు. ఆయనకు 100 కుమారులు కలిగేలా
ఆయన్ను అనుగ్రహించండి స్వామి అని కోరుకుంటుంది. అప్పుడు యమధర్మరాజు, అలాగే నీ తండ్రికి 9 కుమారులను ఇస్తాను. చాలా అలసిపోయావు, ఇక తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం చాలా మంచిది అని అంటాడు. అప్పుడు మరలా సావిత్రి, ఓ యమధర్మరాజా, సతికి భర్త సేవయే పరమార్థం. నా మనసు నా భర్త పాదసేవలోనే లగ్నమైపోయింది. నాకిక అలుపన్నది ఎక్కడుంది స్వామి? తన ధర్మాన్ని తప్పకుండా ఆచరించేవారు అరుదుగా కనిపిస్తారు. వారి ధర్మనిష్టతోనే సూర్యచంద్రులు క్రమంగా సంచరిస్తున్నారు. ఎవరితోనైనా 7 మాటలు మాట్లాడితే వారు బంధువులవుతారని అంటారు కదా. మరి నేను మీతో ఎన్నో మాట్లాడాను కదా స్వామి, ఇప్పుడు నేను మీకు బంధువునయ్యాను, కాబట్టి నా కోరికను మన్నించండి అని అడుగుతుంది. అందుకు యమధర్మరాజు సంతోషించి, సావిత్రి, నీకు మరొక వరాన్ని ఇస్తాను, కోరుకో అని అంటాడు. అందుకు సావిత్రి, ఓ యమధర్మరాజా, ఇప్పటి వరకు నీవు ఏం వరం కోరుకోమన్నా నీ పతి ప్రాణాలు తప్ప ఏదైనా కానీ వరాన్ని కోరుకో అని అన్నావు. ఇప్పుడు మాత్రం ఆ మాట అనలేదు, కాబట్టి నా ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకుంటున్నాను. ఓ యమధర్మరాజా, సతికి పతియే దైవం. పతి లేనటువంటి జీవితం సతికి దుర్భరం. ఏ శుభకార్యానికి ఆమెను పిలవరు. కాబట్టి సాల్వభూపతి తనయుడైనటువంటి సత్యవంతుణ్ణి పునర్జీవుణ్ణి చెయ్యి అని చెప్పి వరాన్ని కోరుకుంటుంది. ఆమె పట్టుదలకు యమధర్మరాజు సంతోషించి సత్యవంతుని యొక్క జీవుణ్ణి అతని శరీరంలో ప్రవేశపెడతాడు. యమధర్మరాజు సావిత్రితో, అమ్మా సావిత్రి, నీ భర్త 400 సంవత్సరాలు జీవిస్తాడు. నీకు 9 కుమారులు కలుగుతారు. నీవు గొప్ప కీర్తిమంతురాలవుతావు తల్లి అని చెప్పి స్వామివారు వెళ్ళిపోతాడు. ఆ విధంగా సావిత్రి యమధర్మరాజు యొక్క అనుగ్రహాన్ని పొంది వెనుతిరిగి సత్యవంతుని దేహం ఉన్నటువంటి ప్రదేశానికి వస్తుంది. భర్త తలను తన ఒడిలో పెట్టుకుని కూర్చుంటుంది. అలా కొంతసేపటికి సత్యవంతుడు ఏదో నిద్రలో లేచినట్లుగా లేస్తాడు. అప్పుడు సత్యవంతుడు, ఏమిటి సావిత్రి, నేను ఇంతసేపు నిద్రపోయానా? కనీసం నువ్వు నన్ను లేపనే లేదు. కానీ ఎవరో నన్ను మాత్రం పట్టి లాగినట్లుగా అనిపించింది. అది కల కాదు, నిజమేనేమో అన్నట్లుగా అనిపించింది. అసలు ఎవరై ఉంటారు సావిత్రి అని అంటాడు. అప్పుడు సావిత్రి, నాదా, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. మీ తల్లిదండ్రులు మన కోసం పాపం ఎదురు చూస్తూ ఉంటారు. వెంటనే మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళాలి అంటూ ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వెళతారు. అప్పటికే జుమశ్చేనుడికి చూపు కూడా వస్తుంది. ఎదురుగా కుమారుడు కనిపించక అతను పరితపిస్తూ ఉంటాడు. వారు రాగానే ఆలస్యానికి గల కారణం ఏమిటి అని అడుగుతారు. అప్పుడు సత్యవంతుడు తనకు తలనొప్పి రావడం, పడుకోవడం, ఎవరో మహానుభావుడు కనిపించడం వరకు చెబుతాడు. ఆ తరువాత సావిత్రి, ఓ మహారాజా, నా భర్త సత్యవంతునికి ఈరోజు మరణం అని చెప్పారు కదా, అందుకని నేను నా భర్తతో సహా అడవికి వెళ్ళాను. అప్పుడు నా భర్త స్పృహ తప్పి పడిపోయాడు. యమధర్మరాజు నా భర్త ప్రాణాలను తీసుకుని పోయేందుకు అక్కడికి వచ్చాడు. వారితో పాటుగా నేను కూడా వారిని వెంబడించాను. అతనిని స్తుతించి అతని కృపను పొంది స్వామిని 4 వరాలను అడిగాను. స్వామి కూడా నన్ను అనుగ్రహించి నాకు 4 వరాలను ప్రసాదించాడు. అందులో చివరిది నా భర్త ప్రాణాలు. మరొక వరం తమకు చూపు వచ్చుట. మరొక వరం మీ రాజ్యాన్ని మీకు ప్రాప్తించేలా అడిగాను. 4వది మా తండ్రి గారికి 9 కుమారులు కలిగేలా వరాన్ని అడిగాను. స్వామివారు 4 వరాలను నాకు అనుగ్రహించారు అని చెబుతుంది. అప్పుడు జుమస్సేన మహారాజు, ఓ తల్లి సావిత్రి, ఆపస్సమయంలో ఉన్నటువంటి మాకు నావలా మమ్మలను ఆదుకున్నావమ్మా. నీ పుణ్యచరితము కీర్తినీయము అని అంటాడు. ఆ తరువాత జుమస్సేన మహారాజు యొక్క అంతరంగికులు వచ్చి వారి శత్రువులు వారిలో వారే కలహించుకొని మరణించారని చెప్పి జుమస్సేనుణ్ణి రాజ్య పరిపాలన చేయమని చెప్పి కోరుకుంటారు. ఆ విధంగా జుమస్సేనుడికి తిరిగి రాజ్యం దక్కుతుంది. అతను రాజవుతాడు. సత్యవంతుడు యువరాజవుతాడు. సావిత్రి సమస్త రాజభోగాలను అనుభవిస్తుంది. సావిత్రి తండ్రికి 9 కుమారులు కలుగుతారు. ఆ తరువాత కొంతకాలానికి సావిత్రికి కూడా 9 కుమారులు జన్మిస్తారు. ఈ విధంగా సావిత్రి సత్యవంతులు బ్రతికినంతకాలం ధర్మం తప్పకుండా జీవించి చక్కని రాజ్య పరిపాలనను చేసి ప్రజలందరి మన్ననలను పొంది తరువాత మోక్షాన్ని పొందారు. ఎవరైతే సావిత్రి సత్యవంతుల యొక్క కథను వింటారో, వినిపిస్తారో, చదువుతారో వారికి ఉన్నటువంటి అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయని సాక్షాత్తు యమధర్మరాజే వరాన్ని అనుగ్రహించారు సావిత్రికి. ఇదే మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవి యొక్క కథ.
ఇప్పుడు మహాభక్తురాలైనటువంటి అక్క మహాదేవి గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణుని వరించినటువంటి మీరాబాయిలా, శ్రీరంగనాథ స్వామిని వరించినటువంటి గోదాదేవిలా, శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని స్వయంగా భర్తగా భావించినటువంటి మహాభక్తురాలు అక్క మహాదేవి. అసలు ఈ అక్క మహాదేవి ఎవరు? ఆమె వృత్తాంతం ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో కృష్ణానదీ తీరంలో ఉన్నటువంటి దట్టమైన అరణ్యంలో శ్రీశైలం నందు వెలిసినటువంటి అతి పురాతన శైవ క్షేత్రం శ్రీశైలం. ఈ ఆలయంలో పరమేశ్వరుడు మల్లికార్జున స్వామిగా పూజలు అందుకుంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి మల్లికార్జున స్వామివారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకరు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భ్రమరాంబికాదేవి అష్టాదశ శక్తిపీఠాలలో ఒకరు. ఇక పురాణం విషయానికి వస్తే కర్ణాటక రాష్ట్రంలో సుమతి, నిర్మల శెట్టి దంపతులకు అక్క మహాదేవి జన్మించింది. ఆమె తల్లిదండ్రులు తమ బిడ్డ సాక్షాత్తు పార్వతీదేవి అంశగా భావించి ఆమెకు మహాదేవి అనే పేరు పెట్టారు. ప్రతిరోజు శివ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఆవిడ పెరగసాగింది. అయితే ఆ ప్రాంతాన్ని పాలించేటటువంటి కౌశికుడు అనే మహారాజు ఉండేవాడు. అతను ఒకనాడు మహాదేవిని చూసి ఆమె అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోవాలని భావించి మహాదేవి తల్లిదండ్రుల దగ్గరకు తన సైన్యాన్ని పంపించగా వారు వివాహానికి అంగీకరించకపోవడంతో వారిని భయపెడతారు. అప్పుడు మహాదేవి, నేను పెట్టినటువంటి షరతులకు అంగీకరిస్తే తప్పకుండా వివాహం చేసుకుంటానని, షరతులను కనుక ధిక్కరిస్తే ఈ రాజ్యం నుండే వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఆ రాజు ఆమె పెట్టినటువంటి షరతులకు అంగీకరిస్తాడు. ఇక షరతుల ప్రకారం మహాదేవి ప్రతినిత్యము పరమేశ్వరుని పూజిస్తూ ఉండగా రాజు ఆమె వ్రతాన్ని భగ్నం చేసి ఆమె చీరను లాగి, నీవు మహాభక్తురాలు కదా, నీకు వస్త్రములతో పని ఏమిటి అని ప్రశ్నించగా తన కేశాలనే వస్త్రంగా భావించి శరీరం నిండా కేశాలను కప్పుకొని అలా జీవితాంతం కేశాంబరిగానే ఉండిపోయింది. ఇక రాజ్యం నుండి బయటకు వచ్చినటువంటి మహాదేవి అప్పటికే ప్రజలను భక్తి బాటలో నడిపిస్తున్నటువంటి బసవేశ్వరుడు, అల్లమ ప్రభువు భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక వేదికను చేరుకొని పరమేశ్వరుడి మీద తనకు ఉన్నటువంటి అభిప్రాయాలను చెప్పగా ఆమె పాండిత్యానికి ముగ్ధులైన వారు ఆమెను అక్క అనే బిరుదును ఇచ్చి అలా మహాదేవి కాస్త అక్క మహాదేవి అనేటటువంటి పేరుతో ఆమె ప్రసిద్ధి పొందింది. ఆమె భక్తిని చూసి వారు ఆమెను శ్రీశైలానికి వెళ్ళి మల్లికార్జున స్వామి వారిని ధ్యానించమని చెప్పి సూచించగా అక్క మహాదేవి దట్టమైనటువంటి అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీశైలానికి వచ్చి స్వామిని పూజిస్తూ ఒక గుహలో అక్కడే మల్లికార్జున స్వామి వారిలో ఐక్యమైందని చెప్పి పురాణం. పరమేశ్వరుడు మహాభక్తురాలైనటువంటి ఈ అక్క మహాదేవి కన్నడంలో దాదాపుగా 400కి పైగా వచనాలు వ్రాసినట్లుగా గుర్తించారు. ఈమె తన అన్ని రచనలలో కూడా చెన్నకేశవ అనే పదంతో ముగించినట్లుగా చెబుతారు. అక్క మహాదేవి విగ్రహం ఇప్పటికీ మల్లికార్జుని గుడిలో ఉన్నటువంటి మర్రి చెట్టు పక్కన ఒక చేతిలో రుద్రాక్షమాలను మరొక చేతిలో శివలింగాన్ని పట్టుకుని ఉంటుంది. ఇక భక్తి ఉద్యమానికి కొత్త ఊపు ఇచ్చినటువంటి గొప్ప రచయిత్రి ఈ అక్క మహాదేవి. ఆ పరమేశ్వరుణ్ణి తన భర్తగా భావించినటువంటి గొప్ప భక్తురాలు. ఆ విధంగా ఆ శ్రీశైలంలో ఉన్నటువంటి గుహలోనే స్వామివారిని ప్రతినిత్యము కూడా పూజిస్తూ స్వామివారి గురించి ఎన్నో గీతాలను కూడా రచించింది. చివరికి స్వామివారిలో ఐక్యమైంది. ఇది పరమ శివభక్తురాలైనటువంటి అక్క మహాదేవి యొక్క వృత్తాంతం. మహాపతివ్రత అయినటువంటి సావిత్రి, మహాపరమ భక్తురాలైనటువంటి అక్క మహాదేవుల యొక్క వృత్తాంతాల గురించి తెలుసుకున్నాం కదండి. ఈ వివరణ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఆ తల్లి అనుగ్రహం మనపై ఎప్పుడూ నిండుగా ఉండాలని మరొకసారి అమ్మవారిని వేడుకొని మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. జై శ్రీకృష్ణ.